ఆ ఊరు మీదుగా రాకపోకలు సాగించాలంటే భయపడేవారు. ఎన్నో ప్రభుత్వాలు పాలకులు మారినప్పటికీ ఆ ఊరును టచ్ చేయాలన్నా సాహసించేవారు కాదు. కాని వారిని ఎదిరించి, ఒప్పించి, మెప్పించి ఆ ఊరిను సుందరంగా తీర్చిదిద్దిన ఏకైక నాయకుడు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్కే సాధ్యమైంది. 4 దశాబ్దాలుగా అనుభవమున్న నేతలు చేయలేని పని కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గొండు శంకర్ చేసి చూపించగలిగారు. పట్టువదలని విక్రమార్కుడు మాదిరిగా పెద్దపాడులో రోడ్డు విస్తరణ పనులు చేపట్టగలిగారు. 4 దశాబ్దాలుగా విస్తరణకు నోచుకోని పెద్దపాడు నుంచి రామలక్ష్మణ జంక్షన్ రోడ్డుకు ఇప్పుడు సెంటర్ డివైడర్, సెంట్రల్ లైటింగ్, వెడల్పాటి రోడ్లు ఉన్నాయి. ఇంతకుముందు పెద్దపాడు మీదుగా వెళ్లాలంటే పెద్దగా ఇబ్బంది పడే జనం ఇప్పుడు అదే రోడ్డులో రై రైమంటూ దూసుకుపోతున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్క కృషి మూలంగా జాతీయ రహదారి నుండి శ్రీకాకుళం నగరానికి కలిపే ఈ రోడ్లు విస్తరణ ప్రక్రియ పూర్తి కావడంతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు చేతుల మీదుగా ప్రారంభమైంది కూడా.